హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మన ఛానల్ సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అయితే ఫినిష్ చేసుకునింది. చాలా మందికి మానిటైజేషన్ అంటే తెలియదు కదా. సో మానిటైజేషన్ అంటే ఏంటంటే యూట్యూబ్ అనేది మన ఛానల్ కంటెంట్ ని వెరిఫై చేసి అది వ్యాలిడ్ కంటెంట్ అండ్ డూప్లికేట్ కంటెంట్ ఇలా ఏం లేకుండా ఉంటే వాళ్ళు మనకి యూట్యూబ్ ప్రోగ్రామర్ గా అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత మనం పెట్టే వీడియోస్ కానీ లేకపోతే షార్ట్స్ కానీ మనకి రెవెన్యూ వస్తుంది అనమాట. ఈ యూట్యూబ్ ప్రోగ్రామర్ గా మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే సో దానికంటే ముందు మనం 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయ్యి ఉండాలి. సో లాస్ట్ టైం మనం చూసినట్టు మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ అయింది అండ్ 3000 వాచ్ అవర్స్ అయితే ఫినిష్ అయింది. సో ఇంకొక 1000 వాచ్ అవర్స్ పెండింగ్ ఉన్నది. అది కూడా మరి వెరీ సూన్ మనం క్లోజ్ చేసేస్తాము. అది అయిపోయిన తర్వాత కంప్లీట్ మానిటైజేషన్ అనేది అయిపోతుంది. ప్రజెంట్ అయితే మనకి 3000 అవర్స్ ఫినిష్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ లెవెల్ ఆఫ్ మానిటైజేషన్ చేస్తారు. ఈ ఫస్ట్ లెవెల్లో వాళ్ళు మన కంటెంట్ అంతా చెక్ చేసి వ్యాలిడ్ గా ఉన్నదా లేదా కంటెంట్ మొత్తం, సో ఈ ఓన్ కంటెంట్ ఉన్నదా, డూప్లికేట్ కంటెంట్ ఉన్నదా, ఎక్కడి నుంచి అన్నా తెచ్చి పెడుతున్నారు డౌన్లోడ్ చేసి, ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ అంతా ఓకే అనుకుంటే మనదైతే అప్రూవ్ చేస్తారు, లేదు అనుకుంటే రిజెక్ట్ చేస్తారు అనమాట. మన ఛానల్కి అయితే ఫస్ట్ టైం పంపించగానే వాళ్ళు అప్రూవ్ చేసేసారు. ఎందుకంటే మన ఛానల్లో అసలు డూప్లికేట్ కంటెంట్ కానీ వేరే వాళ్ళ కంటెంట్ కానీ ఏం లేదు. అంత మన ఓన్గా క్రియేట్ చేసిందే. ఏ కాపీరైట్ ఇష్యూ లేదు కాబట్టి వాళ్ళు మనకి ఈజీగా 2 డేస్లోనే అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఈ ప్రాసెస్ ఏంది అనేది నేను ఒకసారి కూడా చూపిస్తాను. మేబీ ఈ ప్రాసెస్ అందరికీ యూస్ఫుల్ కాకపోవచ్చు, బట్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే క్రియేట్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఎలా మానిటైజేషన్కి అప్లై చేయాలో వాళ్ళ కోసం అయితే ఈ కంటెంట్ యూజ్ అవుతుంది. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మొత్తం చూడండి. ఎందుకంటే మన స్టార్టింగ్ నుంచి ఎలా అప్లై చేయాలి, ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి, ఇవన్నీ నేను చూపిస్తాను దాంట్లో. ప్రజెంట్ నేనైతే ల్యాప్టాప్లో చూపిస్తున్నాను మీకు ఫోన్లో అయినా కానీ అలాగే ఉంటుంది. సో మనమైతే 1000 సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేస్తున్నాము. ఒక 3 వీడియోస్ ఉంటే అవి కూడా ఫినిష్ చేస్తున్నాము. ఇక 3000 వాచ్ అవర్స్ చూడండి. సో ఒక 4 అవర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నది. సో నెక్స్ట్ డేకి వచ్చేసి మనకి మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకు టోటల్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ 3000 అవర్స్ వస్తే సరిపోతుంది. రిమైనింగ్ 1000 అవర్స్ మనం తర్వాత ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లీస్ట్ మనం 3000 అవర్స్ ఫినిష్ చేస్తే ఈ స్టిక్కర్స్, ఈ జాయిన్స్ ఉంటాయి కదా, మెంబర్షిప్, ఇవన్నీ మనకి ఆప్షనల్గా వస్తాయి. ఒకవేళ మీ సబ్స్క్రైబర్స్కి కావాలనుకుంటే ఇవి పెట్టుకొని వాళ్ళు ఒకవేళ మనకి అమౌంట్ పే చేసి మెంబర్షిప్గా తీసుకుంటే మనం స్పెషల్గా వాళ్ళ కోసం ఏమైనా వీడియోస్ అవి చేయొచ్చు. కానీ ఒకవేళ మీరు అలాంటి కంటెంట్ చేయగలిగే ఒపీనియన్ ఉంటే మాత్రం అవి చూస్ చేసుకోండి. అదర్వైజ్ మీరు ఫస్ట్ లెవెల్ ఆఫ్ మానిటైజేషన్లో అవి అయితే మీకు వస్తాయి. మీకు ఒకవేళ 3000 అవర్స్ ఫినిష్ అయిపోయి ఉంటే దాని కిందనే మనకి అప్లై నవ్ అనే బటన్ వస్తుంది. ఈ అప్లై నవ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు మానిటైజేషన్కి అప్లై చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని ఉంటుంది. అంటే యూట్యూబ్కి సంబంధించిన కండిషన్స్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయాలి. సో కిందకు వచ్చిన తర్వాత మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే కొడితే సో అది ఫస్ట్ స్టెప్ అయిపోతుంది అంతటితో. అది అయిపోగానే నెక్స్ట్ మనకి మళ్ళీ సేమ్ స్క్రీన్కే వస్తుంది. సేమ్ స్క్రీన్లో తర్వాత మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది సెటప్ చేసుకోవాలి. దీంట్లో మనం ఏం చేస్తామంటే అడ్రస్ ఇవన్నీ సెటప్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే దీన్ని స్టార్ట్ చేద్దాము. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో ఒకసారి చూద్దాము. స్టార్ట్ కొట్టంగానే మీకైతే ఒక ఆప్షన్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉన్నదా లేదా ఇప్పటిదాకా అసలు లేదా లేకపోతే డోంట్ నో అని. సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఉంటే మాత్రం ఉన్నదని చెప్పండి, లేకపోతే ఐ డోంట్ హ్యావ్ యాడ్సెన్స్ అకౌంట్ అని చెప్పండి. అప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళకి మనం ఫ్రెష్గా యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ పేజ్లో మనకి జీమెయిల్ లాగిన్ అడుగుతారు. మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉన్నదో దాంతో లాగిన్ అవ్వండి. పైన మనకి మన ఛానల్ లింక్ వస్తుంది. కింద బిల్లింగ్ కంట్రీ ఉన్నది కదా, అక్కడ వచ్చేసి మీరు ఇండియా అయితే ఇండియా, లేకపోతే వేరే కంట్రీ అయితే వేరే కంట్రీ చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఎక్కడైతే మీ ఆధార్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవే ఇవ్వండి. సో దట్ మనకి ఈజీగా మానిటైజేషన్ ఫినిష్ అయిపోతుంది. సో తర్వాత మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సెటప్ అకౌంట్ అని కొట్టేస్తే తర్వాత మనకి నేము, అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. సో నేమ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, మీకు పాన్ కార్డులో కానీ ఆధార్ కార్డు ఏదైతే మీరు సబ్మిట్ చేస్తారో ఖచ్చితంగా దాని ప్రకారమే నేమ్ ఇవ్వండి, ఇంకొకటి వేరేది ఏమి ఇవ్వద్దు. అండ్ అకౌంట్ టైప్ మాత్రము మోస్ట్లీ ఇండివిజువల్ పెట్టుకోండి. ఆర్గనైజేషన్ పెడితే మీకు చాలా డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, జిఎస్టీ డీటెయిల్స్ అని అవి ఇవి.
అవన్నీ కాకుండా ఇండివిజువల్ పెట్టుకుంటే ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు. మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇది రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయొద్దు, ఇది ఆటోమేటిక్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. మీరు ఒకవేళ హోమ్ స్క్రీన్ కొట్టడం ఇవాళ బ్యాక్ కొట్టడం ఇలా ఏం చేయమాకండి. చూడండి, ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లోడర్ వస్తున్నది, డేటా సబ్మిట్ అవుతున్నది. ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఇన్ ప్రోగ్రెస్ అనే స్టేటస్ వస్తుంది. ఈ ఇన్ ప్రోగ్రెస్ అయితే కొంచెం టైం ఉంటుంది. వన్స్ ద యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని రివ్యూ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత గెట్ రివ్యూడ్ అని ఉంది కదా, అది వచ్చేసి మనకి ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. స్టెప్ 2 వచ్చేసి డన్ అని వస్తుంది. వన్స్ ద వాళ్ళు రివ్యూ చేసేంత వరకు మాత్రం మనకి థర్డ్ స్టెప్ అనేది ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంటుంది. ఒకవేళ అది అయిపోతే తర్వాత మనకు పాపప్ కానీ మెయిల్ కూడా వస్తుంది, యువర్ ఛానల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ మానిటైజ్డ్ ఆర్ యు ఆర్ ఏ యూట్యూబ్ ప్రోగ్రామర్ అని ఒక మెయిల్ కూడా వస్తుంది. అది వచ్చిందంటే మీ ఛానల్ అప్రూవ్ అయిపోయినట్టే. లేదు ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేసినా కానీ దానికి సంబంధించిన మెయిల్ పెడతారు, రీజన్ కూడా ఇస్తారనమాట. ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ ఉండి వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేసినారా లేకపోతే ఎందుకు చేసినారా అనేది కూడా వాళ్ళు రీజన్ ఇస్తారు. మళ్ళీ మీరు కావాలంటే రీఅపీల్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. తర్వాత మీరు ఒక వీడియో కంటెంట్ పెట్టేసి సో నా ఛానల్ ఎలా ఉన్నది, నేను రీయూజ్డ్ కంటెంట్ ఏం చేయలేదని చెప్పేసి మీరు వీడియో మెసేజ్ ద్వారా పంపించినా కానీ వాళ్ళు చెక్ చేసి ఒకవేళ వ్యాలిడ్ అయితే మళ్ళీ అప్రూవ్ చేస్తారు. దట్స్ ఇట్. ఇది అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.